మన ఎంఎం థాట్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ప్రోత్సహించండి. ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇంకొకళ్ళు మన వీడియోని ఎక్కువ మంది చూసే అవకాశం వస్తుంది. అదే రకంగా వీడియో ఏ రకంగా ఉంది అనేది కామెంట్ చేయవలసింది కోరుతున్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశ గడ్డ మీద గడగడలాడించి ఇతనుంటే భారతదేశం మనకి వశం కాదు, ఇతన్ని తప్పిస్తేనే తప్ప ఈ దేశం మా పాదక్రాంతం కాదు అని ఏ వ్యక్తికైతే భయపడ్డారో, ఏ వ్యక్తి అంటేనే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాయో, మరి అటువంటి గొప్ప వ్యక్తి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అతను ఒక రాజే కాదు, ఒక కవి, ఒక పత్రికా సంపాదకుడు, యుద్ధ వ్యూహాల్లో ఆరితేరిన వ్యక్తి. మరి అదే రకంగా ఇస్లాం లెక్కల్లో లెక్కేస్తే ఒక గొప్ప ఆలిము, ఒక పండితుడు. ఇటువంటి చాలా కోణాలు, ఇవన్నిటిని మించినంటే ప్రజల హృదయాలు గెలిచిన జననేతగా నిరాంజనాలు అందుకున్న గొప్ప వ్యక్తి. ఆయనే మైసూర్ పులి టిప్పు సుల్తాన్. ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన గుంటూరు చెందిన సయ్యద్ నసీర్ అహ్మద్ అనే గొప్ప రచయిత మరి ఆయన జీవిత చరిత్రని, ఆయన మీదున్న ఏ రకమైతే చక్కటి అభిప్రాయాలు ఉన్నాయో అదే రకంగా దుర్దేశ అభిప్రాయాలు కూడా మొత్తం మన శక్తులు ఆయనకి అంటగట్టారు. మరి వాటి గురించి కూడా వివరంగా విపులంగా రాసిన నజీర్ అహ్మద్ గారు మరి ఆయన పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత ఇదొక వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో చేయటం జరుగుతుంది. అందులో ఈరోజు టిప్పు సుల్తాన్ గారి జయంతి. ఆయన 1750 నవంబర్ 10వ తారీఖున జన్మించారు. ఆయన ఆ జయంతి సందర్భంగా మనం ఆయన వీడియో చేద్దామనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని సవాల్ చేసి ఈ గడ్డ మీద నిలదొక్కుంటున్న బ్రిటిషర్లను తొడకొట్టి సవాల్ చేసి టిప్పు సుల్తాన్ 1750 నవంబర్ 10వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా దేవనహళ్లి గ్రామంలో జన్మించారు. అసమాన ధైర్య సాహసాలతో దక్షిణ భారతదేశపు నెపోలియన్గా ఖ్యాతిగాంచిన అరివీర భయంకరుడైన మైసూరు పాలకుడు హైదర్ అలీ, శ్రీమతి ఫాతిమా ఫక్రునిసాలు ఈ టిప్పు సుల్తాన్కి తల్లిదండ్రులు. మరి ఈయన పుట్టిన తర్వాత ఆయన తండ్రి హైదర్ అలీ పెద్దగా చదువుకోకపోవటం వలన కుమారుణ్ణి అత్యున్నతమైన ఇవి చదువులు చెప్పించాలి, అరివీర భయంకరుడిగా పోరాటంలో ఆయన్ని ఆరితేరిన వారిగా తీర్చాలనే ఉద్దేశంతో ఆయన చాలా పెద్ద పెద్ద పండితుల దగ్గర మంచి మంచి విద్యలు వచ్చిన వ్యక్తుల దగ్గర, వస్తాదుల దగ్గర పెట్టి ఆయన్ని టిప్పు సుల్తాన్ గారిని విద్య, యుద్ధ నైపుణ్యాలు అన్నీ కూడా చాలా చక్కగా నేర్పించటం జరిగింది. మరి ఆయన 15వ ఏటే టిప్పు సుల్తాన్ యుద్ధ రణరంగంలో ఉండి మరి శత్రువులతోటి అరివీర భయంకరమైన పోరాటం జరిపిన వ్యక్తి 15 ఏళ్ల యుద్ధ వీరుడు టిప్పు సుల్తాన్. 1763లో జరిగిన మలబార్ పోరాటంలో తొలిసారిగా పాల్గొనడం జరిగింది. 1769 నుంచి 72 వరకు మరాఠాలతో సాగిన యుద్ధంలో కూడా పాల్గొని అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నారు. ప్రథమ మైసూరు యుద్ధంలో బ్రిటిషర్ల కూటమి నుంచి నిజాం నవాబును దూరం చేసేందుకు సాగిన ప్రయత్నాల్లో భాగంగా ఎంతో చాకచక్యంగా దౌత్యం నడిపి 17 సంవత్సరాల వయసున్న టిప్పు సుల్తాన్ విజయం సాధించారు. ఆనాటి టిప్పు సుల్తాన్ ప్రదర్శనకు రాజనీతికి ముగ్ధైన నిజాం నవాబు టిప్పును ఫతే అలీ ఖాన్ బిరుదుతోటి సత్కరించి గౌరవించటం
జరిగింది. మైసూరుకు దక్షిణాదిలో బలిష్టమైన రాజ్యాంగ రూపొందించాలనే కలలు గన్న హైదర్ అలీ శత్రువుల దాడుల నుంచి రాజ్యాన్ని కాపాడుకునేందుకు తన జీవితంలోనే అత్యధిక కాలం రణభూమిలోనే గడిపారు. శత్రువుతో కలబడుతూనే 1782 నవంబర్ 6న రణరంగంలో తుదిశ్వాస వదిలారు. ఈ విషాద వార్త టిప్పుకి అందే నాటికి ఆయన మలబార్ తీరాన్న కర్నల్ హంబర్ట్ స్టోన్ను తరిమి కొడుతున్నారు. తండ్రి కన్నుమూసిన వార్త విన్న టిప్పు సత్వరమే శ్రీరంగపట్నం చేరుకొని తన 31వ ఏట 1782 డిసెంబర్ మాసంలో మైసూరుని చేపట్టారు. చిన్న వయసులోనే శౌర్య ప్రతాపాలతో ప్రజలను ఆకట్టుకున్న టిప్పు మైసూర్ సుల్తాన్ అయ్యారు. టిప్పు సుల్తాను తన రాజ్యాభిషేకం రోజునే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మిమ్మల్ని నేను వ్యతిరేకించినట్లయితే నా స్వర్గాన్ని, నా జీవితాన్ని, నా సంతోషాన్ని కోల్పోయిన వాడిని అవుతాను. నా ప్రజల సంతోషంలోనే నా సంతోషం, వారి సంక్షేమంలోనే నా సంక్షేమం ఏమిడి ఉంది. నాకు ఇష్టమైందల్లా మంచిదని నేను భావించను. నా ప్రజలకు ఏది ఇష్టమో దానిని నా మంచిగా భావిస్తాను అని ఆయన ప్రకటించి ప్రజల మన్ననలు పొందటం జరిగింది. ప్రజల జీవితాలను సుఖమయం చేసేందుకు టిప్పు సుల్తాన్ వినూత్న విధానాలను అనుసరించారు. పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాల్లో విస్తరింపజేశారు. అన్ని ప్రభుత్వ విభాగాలు ప్రజలకు సంబంధించిన అన్ని రంగాల్లో పలు విప్లవాత్మక మార్పులు చేశారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి పరిచారు. పలు ప్రాంతాల నుంచి చేతి వృత్తి కళాకారులను, నిపుణులను మైసూరు రప్పించి తన ప్రజలకు శ్రామికులుగా ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఏ అయితే వృత్తి నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాయో అది 250 సంవత్సరాల క్రితమే టిప్పు సుల్తాను అభివృద్ధి చేశారంటే మనం ఆయన ఎంత ముందడుగులో ఉన్నారో, ఎంత టెక్నాలజీని ఆయన ఆ రోజున ఉపయోగించుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే వాణిజ్య రంగం అవ్వచ్చు, వ్యవసాయ రంగం అవ్వచ్చు, ప్రతి దాన్ని కూడా ఆయన చక్కటి ఒక ప్రణాళికతోటి ముందు నడిపించి దేశంలోనే ఎవరు చేయని విధంగా ప్రపంచంలోనే మేటి అన్నట్టుగా ఆయన ప్రతి రంగాన్ని కూడా చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. యుద్ధ రంగంలో కూడా నౌకలను వినియోగించేందుకు అవసరమైన శిక్షణ కోసం ఆయన ప్రత్యేకంగా కళాశాలను ఏర్పాటు చేశారు. 1793లో ప్రపంచ ప్రసిద్ధి వ్యాపార కేంద్రమైన భట్కల్ వద్ద ఆయన నేవల్ కాలేజీని ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. ఆయన ఆ రోజుల్లోనే వ్యవసాయ రంగానికి సంబంధించి కోఆపరేటివ్ బ్యాంకుల్ని స్థాపించి ఆ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా రైతులకి రుణాలు ఇప్పించే పరిస్థితి ఆయన చేసేవారు. ఆయన దేశమంతా కూడా పచ్చని చెట్లతోటి చాలా చక్కగా ఆయన ప్రాంతానికి వస్తే పచ్చని చెట్లు చాలా చక్కగా ఉన్నాయని చెప్పేసి ఇది ఏ రాజ్యం అని చెప్పేసి ప్రజలు అనుకునే విధంగా చేసేవారు. అపరిచిత ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు పచ్చని పొలాలు, శ్రమజీవులు, నూతనంగా నిర్మాణమైన నగరాలు, అభివృద్ధి చెందుతున్న వర్తక వ్యాపారాలు, పెరుగుతున్న పట్టణాల సంఖ్య ఎక్కడైతే కనిపిస్తాయో, ఎక్కడైతే ప్రతిదీ సంతోషదాయకంగా దర్శనమిస్తుందో ఆ ప్రాంత ప్రజల అభిమతాలకు అనుగుణమైన ప్రభుత్వ పాలన కింద ఉందని నిర్ధారించవచ్చు. అటువంటి రాజ్యం టిప్పు సుల్తాన్ రాజ్యం అంటూ ప్రఖ్యాత ఆంగ్లేయ చరిత్రకారుడు ఎడ్వర్డ్ మోర్ అభిప్రాయపడ్డారు. ఆయన బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తూ బ్రిటిష్ రచయితల మెప్పు పొందేవారు. వాళ్ళంతా కూడా ఇతన్ని మెచ్చుకుని ఇటువంటి రాజు అంటే బాగున్ను అని అనిపించే విధంగా ఆయన పరిపాలన కొనసాగుతుండేది. పారిశ్రామిక రంగంలో కూడా అగ్రగామిగానే ఆయన ఉండేవాడు. ఎన్నో పరిశ్రమల్ని స్థాపించారు. విదేశాల్లో కూడా మైసూరు సంబంధించి పరిశ్రమల్ని స్థాపించటం, ఆ రోజుల్లోనే వాచీలు తయారు చేసే పరిశ్రమను కూడా ఆయన ఆ మైసూరు ప్రాంతంలో స్థాపించడం జరిగింది. అదే రకంగా ఆధునిక సూత్రాలు అనుగుణంగా పరిపాలన. ఆయన ప్రజల మన్ననలు ఎలాగ పొందారంటే 1792లో జరిగిన మైసూరు యుద్ధంలో యుద్ధ నష్టపరిహారం కింద 3.5 కోట్ల రూపాయలు ప్రత్యర్థులకు టిప్పు సుల్తాన్ చెల్లించవలసి వచ్చింది. ఆ సమయాన్న
ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది. మంత్రుల సలహా మేరకు టిప్పు ప్రజల సహకారాన్ని అందించగా ప్రజలు అమితోత్సాహంతో ముందుకు వచ్చి తమ వాటాగా 3.5 కోట్ల స్థానంలో 10 కోట్ల రూపాయలు సమకూర్చారు. ఈ అనుకూల ప్రతిస్పందన బట్టి ప్రజలు టిప్పును ఎంతగా ప్రేమించారన్న విషయంతో పాటు ప్రజలు ఎంతటి ఉన్నత ప్రమాణాలతో జీవితాలు గడిపారో కూడా గ్రహించవచ్చు. రాచరిక వ్యవస్థలో ప్రజాస్వామ్య ప్రేమికుడిగా కూడా ఆయన ఏ రోజు కూడా నేను రాజుని అనే అహంభావం లేకుండా ప్రజలతో మమేకమై జీవించే వ్యక్తిగా ఆయన ఉండేవాడు. అదే రకంగా ఆయన దగ్గర పనిచేసే కూలీలు అవ్వచ్చు, శ్రామికులు అవ్వచ్చు, ఎవరైనా కానీ దానికి ఇస్లాంలో ఒకటి ఉంది. శ్రామికుడు చెమట ఆరకముందే అతని ఈ కూలిని చెల్లించాలని చెప్పేసి ఉంది. దాన్ని ఆయన తూచా తప్పకుండా అతని దగ్గర ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఆ రోజుకి ఆ రోజు ఆ వేతనాన్ని అందించే మహోత్తరమైన పనిని ఆయన నెరవేర్చేవాడు. అంతా అలాగా ఆయన చేసుకుంటూ వెళ్ళేవాడు ఆయన. అంతేకాకుండా సమాజంలోని బలహీన వర్గాల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధను కనపరిచారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల సంక్షేమం కోసం నిర్దిష్ట చర్యలు తీసుకున్నారు. అనాథలు, ఆడపిల్లలు ఆలయాల్లో దేవదాసీలు స్వీకరించటం. ఆ రోజుల్లో ఆలయాల్లో దేవదాసీల కింద కొంతమంది మహిళలను తీసుకొచ్చి వాళ్ళని నర్తకిలుగా అక్కడ తయారు చేసేవారు. దాన్ని ఆయన వ్యతిరేకించాడు. ఆయన విదేశాలకు సేవకులుగా విక్రయించటం, విదేశాలకు మహిళలకు విక్రయించటం జరిగేది. అనాథలైన బాలికల క్రయ విక్రయాలు శిక్షార్హమైన తీవ్ర నేరాలుగా ప్రకటించారు. అనాథల స్వయం పోషకులు అయ్యేందుకు తగిన శిక్షణ, తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించారు. శిక్షణ పూర్తయ్యేంత వరకు మాత్రం ప్రభుత్వ పోషణ బాధ్యతను స్వీకరిస్తుందని ఆ మేరకు టిప్పు చర్యలు చేపట్టారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు శత్రువర్గానికి చెందిన వారైనప్పటికీ టిప్పు వారిని ఎటువంటి నష్టం కలిగించలేదు. పరాజిత రాజ్యాల ప్రజలు దోచుకోవటం హీనమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సైనికాధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 1783, 85, 87లో టిప్పు జారీ చేసిన ఆజ్ఞలతో పరాజిత ప్రాంతాన్ని దోచుకోవటం ద్వారా విజేత సంపన్నులు కావచ్చును కానీ ఆ చర్య సంపూర్ణ సైన్యాన్ని అగౌరవానికి గురి చేస్తుంది. యుద్ధ భూమికి మాత్రమే పరిమితం కావాలి. యుద్ధాన్ని అమాయక సామాన్య పౌరుల మీదకు తీసుకెళ్లవద్దు. పరాజిత ప్రాంతాల మహిళలను ఆదరించండి, ఆయా మతాలను గౌరవించండి, వృద్ధులను, పిల్లలను రక్షణ కల్పించండి అని ఆయన తన సిబ్బందికి చెప్పడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి టిప్పు సుల్తాన్. అంతేకాకుండా టిప్పు సుల్తాన్ అప్పటికే స్వదేశీ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. జాతీయ ఉద్యమంలో భాగంగా మన దేశంలో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం కంటే ముందుగానే టిప్పు ఆలోచన తన గడ్డ మీదకు తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఆయన విదేశీ వర్తకాన్ని ఏ మేరకు ప్రోత్సహించని బ్రిటిష్ వస్తువులను వాడకాన్ని మాత్రం అంగీకరించలేదు. వలస పాలకుల వస్తువులన్నింటినీ టిప్పు తన రాజ్యంలో నిషేధించారు. ప్రభుత్వపరంగా ఇంగ్లాండ్ నుంచి ఎటువంటి వస్తువులు రానివ్వలేదు. ఇంగ్లాండ్ వర్తకుల నుండి ఎటువంటి వస్తువులు కొనరాదంటూ ప్రభుత్వ వ్యాపార ప్రతినిధులకు ప్రత్యేక ఆదేశాలను జారీ చేశారు. మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన సాహిత్యాభిలాషి. ఆయన సాహిత్యంలో దగ్గర చాలా గ్రంథాలను ఆయన రాయటం కూడా జరిగింది. ఆయన ఫౌజీ అక్బర్ అనే పత్రికను కూడా ఆయన వారపత్రికను ప్రతి వారం కూడా ఆయన విడుదల చేసేవారు. దానికి ఆయనే సంపాదకుడు కూడా ఉండటం జరిగింది. ఆయన టిప్పు సుల్తాన్ రాజ్యంలో పలు ప్రముఖ పదవుల్లో ముస్లింలు మాత్రమే కాదు, అత్యధిక పదవుల్లో ముస్లిమేతరులు ఉన్నారు. శ్రీ పూర్ణయ్య ప్రధాన దివాన్, శ్రీ కృష్ణారావు ఆర్థిక శాఖ, శ్రీ శ్యామయ్య నిఘా విభాగం, శ్రీ అప్పాజీ శ్రీనివాసరావు, శ్రీ మూలచంద్, శ్రీ సుజనారావు దౌత్య ప్రతినిధులు, శ్రీహర్ సింగ్, శ్రీ రామారావు, శ్రీ పాల్రావు సైన్యంలో ముఖ్యులు. టిప్పు సైన్యంలో 19 మంది సేనాధిపతుల్లో 10 మంది, 13 మంది మంత్రుల్లో 7 హిందువులు. ఈ రకంగా ఆయన మొత్తం సర్వమత సమానత్వాన్ని పాటించేవాడు. ఇస్లాం విగ్రహారాధనకు వ్యతిరేకం. ఆయన మాత్రం తన రాజ్యంలో విగ్రహారాధనను సహించటం మాత్రమే కాకుండా ముస్లిమేతరుల ఆలయాలను, చర్చిలను, ఆయా సాంఘిక జన సముదాయాల్లో ప్రజలను ప్రోత్సహించారు. మైసూరు రాజ్యంలో గల పలు ఆలయాలకు
ఆయన ప్రతి ఏటా గ్రాంట్లను ప్రత్యేక నిధులను సమర్పించారు. పూర్వం మైసూరు రాజులు పాటించిన నియమాలను ఒరవడిని ఆయన కొనసాగించారు. ఈ మేరకు ఆలయాలను సంబంధించి 156 ఫర్మానాలను జారీ చేశారు. ప్రముఖ శృంగేరి మఠం స్వామీజీతో పలు ధార్మిక సామాజిక విషయాలను ప్రస్తావిస్తూ కన్నడంలో టిప్పు 30 లేఖలు వ్రాశారు. ప్రసిద్ధి చెందిన లక్ష్మీనాథ స్వామి ఆలయం, నారాయణ స్వామి ఆలయం, కంఠేశ్వర ఆలయం, నజుండేశ్వరి ఆలయం తదితర ఆలయాలు అవసరమగు వెండి, బంగారు పాత్రలు, ఆభరణాలు, ఖరీదైన దుస్తులను టిప్పు అందజేశారు. తండ్రి హైదర్ చేత శంకుస్థాపన చేయబడిన కంజీవరం గోపురాలయాన్ని నిర్మాణాన్ని ఎంతో శ్రద్ధతో టిప్పు పూర్తి చేయించారు. ఈ ఆలయ నిర్మాణానికి 10,000 నాణేలను విరాళంగా అందజేశారు. ఉద్దేశపూర్వకంగా టిప్పు మీద మతోన్మాదులు అమ్మండాలను వేయటం జరిగింది. టిప్పు సుల్తాన్ బలవంతు మార్పడి పాల్పడినందున ఆ మత మార్పిళ్ళు ఇష్టం లేక 3,000 మంది బ్రాహ్మణులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ ఆత్మహత్యల దుస్సంఘటనలకు టిప్పే కారణమని ప్రధాన ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణలను కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన సంస్కృత విభాగం అధిపతి డాక్టర్ హరప్రసాద్ శాస్త్రి తను రాసిన మెట్రికులేషన్ స్థాయి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో పేర్కొన్నారు. ఈ పుస్తకం ఆనాటి బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నత పాఠశాల విద్యార్థుల చరిత్ర పాఠ్య గ్రంథాల్లో చాలా కాలం చలామణైంది. ఈ విషయం చాలా కాలం తర్వాత ప్రఖ్యాత చరిత్ర పరిశోధకులు, ఆ తర్వాతి కాలంలో పార్లమెంట్ సభ్యుడు, రాజస్థాన్ గవర్నర్గా పనిచేసిన డాక్టర్ బిఎన్ పాండే దృష్టికి 1928-29 సంవత్సరంలో వచ్చింది. ఆయన రిలీజియస్ పాలసీ ఆఫ్ టిప్పు సుల్తాన్ అనే విషయం మీద ఆనాడు పరిశోధన చేస్తున్నారు. టిప్పు లౌకిక ప్రభువుగా నిరూపించే పలు దృష్టాంతాలు, ఫర్మానాలు మఠాలకు, మఠాధికారులకు, జగద్గురువులకు, పీఠాధిపతులకు రాసిన వందలాది లేఖలలో అధ్యయనం చేసిన ఆయన ఈ విషయం ఆశ్చర్యకరం అనిపించింది. మతాలు, మత విశ్వాసాలు, మతస్థుల పట్ల సమాన గౌరవాన్ని ప్రదర్శించిన టిప్పు మీద వచ్చిన ఇటువంటి ఆరోపణలను శ్రీ పాండే నమ్మలేకపోయారు. ఈ విషయం గురించి వాస్తవం తెలుసుకోవాలని ఆయనలో ఉత్సుకత కలిగింది. ఈ సమాచారానికి ఆధారాలు తెలుపని డాక్టర్ హరిప్రసాద్ శాస్త్రికి పలు లేఖలు రాశారు. ఈ శాస్త్రి ఎటువంటి సమాధానం రాలేదు. పాండే పట్టువదలని విక్రమార్కులుగా ఉత్తరాలు రాయసాగారు. చివరకు తన లేఖకు సమాధానం రాయనట్లయితే హరిప్రసాద్ శాస్త్రి ఆరోపణలు, ఆ తదుపరి చర్యలను మేధోపరమైన వంచనగా పరిగణించాల్సి వస్తుందని శాస్త్రిని ఆయన హెచ్చరించారు. ఆ హెచ్చరికతో ఆ వివరాలు మైసూర్ గజెట్లో ఉన్నాయంటూ ఒక చిన్న మాట రాసి లేఖను పంపి డాక్టర్ శాస్త్రి సరిపెట్టుకోదలుచుకున్నారు. డాక్టర్ శాస్త్రి పంపిన వివరాల మేరకు శ్రీ బిఎన్ పాండే మైసూర్ గజెట్లో ఈ సంఘటన కోసం అన్వేషించారు. ఈ విషయమై మైసూర్ చరిత్ర మీద నిష్ణితులైన ప్రొఫెసర్ శ్రీ కాంతయ్య, శ్రీ బి విజేంద్రనాథ్ ఆయన సంప్రదించారు. మైసూర్ రాజ్య చరిత్ర మీద మంచి పరిజ్ఞానం కలిగిన ప్రముఖ చరిత్రకారుడు శ్రీ కాంతయ్య ఈ విషయమై శ్రీ పాండేకి లేఖ రాస్తూ మైసూర్ రాజ్య చరిత్ర అధ్యయనశీలిగా 3,000 మంది బ్రాహ్మణుల ఆత్మహత్య సంఘటన తన దృష్టికి రాలేదని, అటువంటి సంఘటన మైసూర్ గజెట్లో ఎక్కడా తను చూడలేదని, అది ఎక్కడా లేదని తను ఘంటాపదంగా చెప్పగలని ఆయన ఉత్తరం ద్వారా రాయటం జరిగింది. ప్రొఫెసర్ శ్రీ కాంతయ్య అంతటితో ఊరుకోలేదు. డాక్టర్ బిఎన్ పాండే ఆసక్తిని బట్టి టిప్పు లౌకిక ప్రభువుగా రుజువు చేయ పలు పత్రాలను, ముఖ్యమైన డాక్యుమెంట్లను, కాపీలను ఆయన పంపారు. ఈ పత్రాలను పరిశీలించి టిప్పు సుల్తాన్ మీద దురుద్దేశపూర్వకంగా సాగిన ఆరోపణల మీద శ్రీ శాస్త్రి పాత్ర గురించి డాక్టర్ పాండే ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన నిజాలు తెలపమంటూ శ్రీ కాంతయ్య స్పందనకు ఇతర పత్రాలను మరోసారి ఈ అబండాలు మోపినటువంటి శాస్త్రి దృష్టికి తెస్తూ ఆయన పాఠ్యగ్రంథంలో ఉటంకించిన సంఘటనకు తగిన ఆధారాలు చూపాలని కోరుతూ ఉత్తరం రాశారు. ఈ మేరకు ఎన్ని ఉత్తరాలు రాసినా డాక్టర్ శాస్త్రి నుండి ఎటువంటి ప్రత్యుత్తరం రాకపోవడంతో శాస్త్రి రాసిన 3,000 బ్రాహ్మణుల ఆత్మహత్య సంఘటన వాస్తవం కాదని, అది డాక్టర్ శాస్త్రి అభూత కల్పన అని పాండే భావించారు. ఈ విషయం మరింత పరిశోధన జరిపి టిప్పు మీద ఇటువంటి అసత్య ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా కలకత్తా విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం అధిపతి డాక్టర్ హరిప్రసాద్ శాస్త్రి రాశారని శ్రీ పాండే నిర్ధారించుకున్నారు. అనంతరం ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించిన పత్రాలను కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్కు శ్రీ పాండే పంపారు. టిప్పు మీద డాక్టర్ శాస్త్రి ఉద్దేశపూర్వకంగా చేసిన అసత్య ఆరోపణలను
ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆ పత్రాలను పరిశీలించిన విశ్వవిద్యాలయం అధికారులు సిఫార్సు మేరకు శ్రీ శాస్త్రి గ్రంథాన్ని విశ్వవిద్యాలయం సూచించిన పాఠ్యగ్రంథాల జాబితా నుండి తొలగిస్తూ కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు శ్రీ శాస్త్రి పాఠ్యగ్రంథాలను తొలగించారు. ఈ తొలగింపు జరిగే నాటికి పలు సంవత్సరాలు గడిచిపోవడంతో టిప్పు మీద అభండాలు, అసత్య ఆరోపణలు బహుళ ప్రచారం పొందాయి. 1798 ఏప్రిల్ 26న ఆంగ్లేయ అధికారి ఆర్డర్ వెల్స్లీ మద్రాసు చేరుకున్నాడు. టిప్పు మీద యుద్ధాన్ని ప్రకటించాడు. టిప్పును ఎదుర్కోవటానికి అందుబాటులో ఉన్న ఉత్తమ సైనిక పటాలను అతి తక్కువ కాలంలో రప్పించుకున్నాడు. తైలాలతోటి ఆశ చూపి, ఆదరించి, బెదిరించి నిజాం నవాబును పూర్తిగా తన గుప్పట్లో తెచ్చుకున్నాడు. పలు ప్రాంతాల మరాఠా ప్రభువులను మలిమి చేసుకున్నాడు. భారీ ఎత్తున యుద్ధ సన్నాహాలు పూర్తి చేసుకొని టిప్పు సుల్తాన్ రాజ్యం మీద అన్ని వైపుల నుంచి దాడులు జరపాలని కంపెనీ సైనికాధికారులు కంపెనీకి మద్దతు ఇస్తున్న స్వదేశీ పాలెగాళ్లను 1799 ఫిబ్రవరి 3వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. సొంత బలగాలను సమకూర్చుకొని టిప్పును ఏకాకిని చేసి స్వదేశీ పాలకులతో మద్దతుదారులతో కలిసి టిప్పును పరాజితం చేయడానికి పకడ్బందీగా పథకాలను రూపొందించారు. సమాచారాన్ని అందుకున్న టిప్పు తన ప్రయత్నాలను ముమ్మరం చేసి శ్రీరంగపట్నం కోటను బలిష్టం చేశారు. సొంత గడ్డ రక్షణ కోసం ప్రాణాలిచ్చే సైనికులను సమకూర్చుకున్నారు. ఎవరు లొంగిపోకుండా విదేశీ శత్రువులకు ఆ శక్తికి వత్తసు పలుకుతున్న స్వదేశీ పాలకులను బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. చివరి వరకు టిప్పు సిద్ధమయ్యారు. శ్రీరంగపట్నం మీదకు తరలి వస్తున్న శత్రు బలగాలను పరిమితం వనరులతో బలగాలతో ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. 1979 ఏప్రిల్లో శ్రీరంగపట్నానికి 45 మైళ్ళ దూరంలో గల చర్చిల్ అను ప్రాంతంలో మే 4వ తేదీన శ్రీరంగపట్నానికి 35 మైళ్ళ దూరంలో ఉన్న మావెల్లి అనే ప్రాంతం వద్ద ఆంగ్లేయధికారులను మరియు అతని జనరల్ హిల్స్ని తోటి టిప్పు తలపడ్డారు. ఈ రెండు ప్రాంతాల్లో విజయం ఆంగ్లేయ కూటమికి దక్కి టిప్పు ఓటమి పాలవటం జరిగింది. టిప్పు సుల్తాన్ గత్యంతరమైన పరిస్థితుల్లో శ్రీరంగపట్నం కోటలోకి వెళ్ళారు. ఆ కోటను అన్ని వైపుల నుంచి ఆంగ్లేయధికారులు బలగాలు, స్వదేశీ పాలకులు, సైన్యాలు, పాలకాలు బృందాలు చుట్టుముట్టాయి. ఈసారి శ్రీరంగపట్నం ముట్టడి భారీ స్థాయిలో ప్రారంభమైంది. కర్ణాటక వైపు నుండి జనరల్ హరీస్, కుర్గు నుండి జనరల్ స్టూవర్ట్, హైదరాబాద్ నుండి లార్డ్ వెల్స్లీ, దక్షిణ వైపు నుంచి కర్నల్ బ్రౌన్ శ్రీరంగపట్నంలోని టిప్పును చుట్టుముట్టారు. నిజాం, మరాఠా పాలకులు, పాలెగాళ్లు, వెల్స్లీ కలిసి చివరకు 1799 మే 4వ తేదీన ఆంగ్లేయ కూటమి టిప్పుకు మధ్యన భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఆంగ్లేయ కూటమి అపర బలగాలు చెంబల దండుల శ్రీరంగపట్నం మీదకు విరుచుకుపడుతున్నాయి. టిప్పు బలగాలు శత్రు సైనికుల్ని కోట బురుజుల నుంచి ఎదుర్కొంటున్నాయి. టిప్పు స్వయంగా పోరాటాన్ని ప్రవేశిస్తున్నారు. సుల్తాన్ పట్ల విధేయులైన సైనిక యోధులు ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. ఈ యోధుల దాటికి శ్రీరంగపట్నం కోట సమీపానికి శత్రువు చేరుకున్నా కోటలోనికి ప్రవేశించలేకున్నాడు. ఇంతమంది ఇన్ని రకాలుగా కూడా శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ కోటని ఎదుర్కొన్న ఆ టిప్పు సుల్తాన్ సైనికులు వారికి ఎటువంటి అవకాశం కూడా కల్పించలేదు. కోటలోనికి మరి బ్రిటిషర్స్ కానీ వారి తొత్తులు కానీ ఏ రకం కూడా ప్రవేశం చేయలేకపోయారు. కానీ టిప్పు దగ్గర దివాన్గా పనిచేస్తున్నట్టు మీర్ సాదిక్ అనే నమ్మకద్రోహి చేసిన కుట్రకి మరి టిప్పు సుల్తాన్ కోటలోనికి బ్రిటిషర్స్ ప్రవేశించడం జరిగింది. టిప్పు సుల్తాను కోటలో మరి అతి బలహీనంగా ఉన్నటువంటి మార్గాన్ని చూపించి ఆ మార్గం ద్వారా శత్రువుల్ని లోనకి పంపే ఏర్పాటుని మరి ఈ నమ్మకద్రోహి మీర్ సాదిక్ చేయటం వలన టిప్పు సుల్తాన్ కోట లోనికి ఇదంతా కూడా ప్రవేశం జరిగింది. శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ కోటలో వాటర్ గేట్ కోట అని చెప్పేసి కోట ద్వారం ఉండేది. ఆ ద్వారం బలహీనంగా ఉండటం వలన అక్కడి నుంచి మీరు వస్తే కనుక లోనకి ప్రవేశిస్తారని చెప్పేసి చెప్పటం, మరి బ్రిటిష్ సైన్యాలు ఈ నమ్మకంతో మీర్ సాదిక్ అందించిన సమాచారంతో వాటర్ గేట్ ద్వారా లోనకి ప్రవేశించి మరి టిప్పు సుల్తాన్ సైన్యం మీద విరుచుకుపడటం, ఇది గ్రహించని టిప్పు సుల్తాను వారితోటి యుద్ధం చేయటం, ఎంతోమంది టిప్పు సుల్తాన్ సైనికులు అమరులైనా కానీ
అతనికి వాదిగాట్లుగా ఉన్న ఎంతోమంది వద్దు మనం ఓడిపోతున్నాం, మనం వెళ్ళిపోదాం, తలదాచుకుందాం అన్నా కానీ టిప్పు సుల్తాన్ వినకుండా వీరోచిత పోరాటం చేయటం, మరి బ్రిటిష్ వాళ్ళతోటి తలపట్టడం కూడా జరిగింది. తన సహచరులతోటి టిప్పు ఏమంటాడంటే, నక్కలాగా 200 సంవత్సరాలు బతికి కంటే సింహంలా 2 రోజులు బతికినా చాలు అని అంటూ టిప్పు యుద్ధ భూములకు ప్రవేశించారు. ఈ సందర్భంగా అమర్యాదకర బానిస బతుకు బతికే కంటే శిరస్సుల మీద రక్తధారాలను కురిపిస్తున్న యుద్ధ మేఘాల కింద మరణించడం ఎంతో మేలు కదా భగవంతుడా అని చెప్పేసి ఆయన సైనికులతోటి చెప్పుతూ బ్రిటిష్ సైన్యంతో పోరు సరుపుతున్నాడు. ఆయన కంపెనీ సైన్యం వరదలా కోటలోకి చొచ్చుకు వస్తూ కోటలో ప్రతి అంగుళాన్ని ఆక్రమించుకుంటున్న ఆ సైన్యాన్ని నిర్వహించడానికి సరిపడ బలగాలు తన వంట లేకపోయినా స్థిర నిశ్చయంతో ముందుకు సాగుతున్న టిప్పు ఏమాత్రం అధైర్యపడలేదు. అధైర్యపడటం ఆయన జీవితంలోనే ఎరుగని ఆ యోధుడు ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. శత్రువులతో సకల సమరానికి సిద్ధమై శత్రు సైన్యాల మధ్యకు ఆయన దూసుకుపోయారు. శత్రు సైన్యాలను భయపడే విధంగా భయాన్ని సృష్టిస్తూ శత్రు సైన్యాలను చెండాడుతూ రణరంగంలో దూసుకుపోతున్న టిప్పుకు రక్షణ కరువైంది. సన్నిహితులు సహచరులు లేరు, అంగరక్షకులు లేరు, ఆత్మీయులు పలువురు రాజ్య రక్షణలో హతులయ్యారు. అయినా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులతో హమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన టిప్పు తుపాకీ గుండు ఒకటి దూసుకు వచ్చి ఆయన్ను తాకింది. ఆ మరుక్షణమే మరొకటి తుపాకీ గుండు ఆయన శరీరంలోకి చొరపడింది. టిప్పు అశ్వం కూడా తుపాకీ గుండ్ల తాకిడితో కూలపడింది. టిప్పు గుర్రం మీద నుంచి కిందకు జారిపోయారు. ప్రపంచ ప్రసిద్ధమైన ఆయన తలపాక సుల్తాన్ శిరస్సు నుంచి తొలగిపోయింది. ఆ ఆపత్కర పరిస్థితుల్లో గాయపడిన సుల్తాన్ రక్షించుకునేందుకు కనీసం సహాయం కూడా అందించలేని దుస్థితి. టిప్పు శరీరంలో చొరబడిన తుపాకీ గుండ్లు కలిగిస్తున్న భయంకర బాధను భరిస్తూ కూడా లేచి నిల్చోటానికి శత విధాలా ప్రయత్నించి ఆయన విఫలమయ్యాడు. ఒకవైపు శరీరంలో రక్తమంతా భూమిని తడిపేస్తున్న, నీరసం ఆవహిస్తున్న, క్రమంగా ప్రాణం పోతున్న తన చేతిలోని ఖడ్గాన్ని మాత్రం ఆయన వదలలేదు. టిప్పు తలపాక ఓడిపోవడంతో సామాన్య సైనికులు మృతదేహాల మధ్యన పడి ఉన్న ఆయన ఎవరో కూడా గమనించలేని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో యుద్ధ వాతావరణం కొంత తగ్గుముఖం పట్టింది. టిప్పు సైనికుల నుండి ప్రతిఘటన కరువైంది. శత్రు సైనికులు భారీ సంఖ్యలో కోటలకు చొరబడ్డారు. ఆ సైనిక చర్యలకు అడ్డు లేకపోయింది. అందినంత దోచుకోసాగారు. కోటలో ప్రజలను రక్షణ కరువు కావడంతో విధ్వంసం, దోపిడీ యథేచ్ఛగా సాగింది. ఈ విధంగా బ్రిటిషులతో కథన రంగం ధైర్య సాహసాలతో పోరాడి చివరకు శ్వాస వదిలిన స్వదేశీ పాలకుల్లో టిప్పు ప్రప్రముడు చరిత్ర ఆయన కీర్తించింది. టిప్పు సుల్తాన్ ప్రాణాలు వదిలిన 6 గంటల వరకు ఆయన మరణించిన వార్త ఎవరికీ తెలియరాలేదు. యుద్ధరంగంలో ఆయన కనిపించకుండా పోవడంతో పలు ఊహాగానాలు సాగాయి. ఆయన అమరుడైన విషయం టిప్పు సుల్తాన్ సొంత వారికి కూడా తెలియదు. శత్రువు చక్రబంధం నుండి సుల్తాన్ చాకచక్యంగా తప్పించుకున్నారని సన్నిహితులు భావించసాగారు. ఈ మేరకు పలు ఊహాగానాల సమయం వరకు షికారు చేశాయి. చివరకు చీకట్లు కమ్ముకుంటున్న వేళ బ్రిటిష్ సైనికాధికారి జనరల్ హరీష్ తన సాయుధ బలగాలను టిప్పు బంధువుల సేవకులు వెంటబెట్టుకుని మృతవీరుల గుట్టలపై టిప్పు కోసం వెతుకులాట ప్రారంభించారు. చివరకు విశ్వాసపాత్రులైన సైనికులు మృతదేహాల మధ్యన వికటజీవుడైన టిప్పు కనిపించారు. అప్పటికింకా అనుమానమే. టిప్పు బతికి ఉంటే ఒక్కసారిగా లగిస్తే అమ్మో అనుకుంటూ భయంగా కంపెనీ బలగాలు ఆయన బతుకాయాన్ని సమర్పించేందుకు సాహసించలేకపోయాయి. టిప్పు బతుకాయం చుట్టూ సాయుధులైన సైనికులు నిల్చోబెట్టి ఏ క్షణాన్న తుపాకులు గర్జించేందుకు వీలుగా టిప్పును గురిపెట్టించి ఆయన దేహాన్ని సమీపం నుండి పరిశీలించి అప్పుడు టిప్పు మరణాన్ని జనరల్ హరీష్ ధృవీకరించుకున్నాడు. అంటే ఎంత భయం వాళ్ళలో టిప్పు సుల్తాన్ అంటే ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చుట్టూ తుపాకులు ఎక్కిపెట్టి ఏమో ఇంకా టిప్పు బతుకున్నాడేమో, బతుకుంటే కనుక మనం ఎవరం కూడా ఆగలేమని చెప్పేసి భయంతో చుట్టూ తుపాకులతో చుట్టుముట్టి అప్పుడు టిప్పు మరణాన్ని జనరల్ హరీష్ తోపరుచుకున్నాడు. టిప్పు మృతదేహాన్ని స్వయంగా పరిశీలించి టిప్పు మరణించాలని నిర్ధారణ చేసుకున్నాక ఆ సమయంలో కలిగిన ఆనందాన్ని పట్టలేక ఈనాటి నుండి ఇండియా మనదే, ఇండియా మనదే అని ఆంగ్లేయ సైనికాధికారి జనరల్ హరీష్ ప్రకటించారు. టిప్పు సుల్తాన్ సజీవంగా ఉన్నంత వరకు భారతదేశాన్ని పూర్తిగా తమ గుప్పట్లోకి తెచ్చుకునేందుకు సాధ్యం కాదని, టిప్పు ఉన్నంత వరకు తమ ఎత్తులు ప్రయుక్తులు సాగవని గ్రహించిన బ్రిటిషర్లు టిప్పు కనుమూశాక సంతోషం పట్టలేకపోయారు. ఈ భారతదేశం మాదే, ఈ భారతదేశాన్ని మేము గెలిచాం,
మాకు అడ్డు లేదు అని బ్రిటిష్ సైనికులు, బ్రిటిష్ అధికారులు మరి అక్కడ యుద్ధరంగంలో మరి వారంతా కూడా పండగ చేసుకున్నారు. అటువంటి గొప్ప వీరుడు టిప్పు సుల్తాన్. భారతదేశం కోసం ఈ భారత గడ్డ విదేశీయుల సొంతం కాకూడదని ఒక దృఢ నిశ్చయంతో బ్రిటిష్ సైనికుల మీద మరి విరగపడి వీరుచేత పోరాటం చేసి అమరుడయ్యాడు ఆయన. ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి 225 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఆయన్ని ఆరాధిస్తున్నారు, ఆయన విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం ఊహించవచ్చు. మరి వ్యక్తి జయంతి ఈరోజు నవంబర్ 10వ తారీఖు. కాబట్టి ఆయనకి మనం అందరం కూడా అశ్రు నివాళులు అర్పించుకుంటూ, ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, ఆయన చేసిన దేశ సేవల్ని కొనియాడుకుంటూ, ఈ మతతత్వ శక్తులు ఆయన మీద పన్నిన కుట్రలని, ఆయన మీద నిందల్ని మరి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నమస్తే.